హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంతకుముందు ఆడిషన్ అనో లేకపోతే ఇలా ఉండేవి. ఈ మధ్య కాలంలో ఆడిషన్ ప్రొఫైల్ మనం పంపించే ముందు మన ఇన్‌స్టాని చెక్ చేస్తాండ్రు అవును. ఎక్కువగా. అవును. ఎందుకంటే కొంతమంది హీరోయిన్ నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారంటే ఇన్‌స్టా త్రూ అని చెప్తున్నారు. హ్మ్. హ్మ్. సో అలా మీ ఇన్‌స్టాకొచ్చి చూస్తే సో మొత్తం కొంచెం అంటే బోల్డ్ అనగానే డిఫరెంట్‌గా ఉంటది అలా. అవునవును. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్‌లకే మిమ్మల్ని చూస్ చేసుకుంటే హ్మ్. హ్మ్. చేస్తారా? ఒకటి. రెండోదేంటంటే ఆ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏదైనా అడగడానికి ఈజీగా ఉంటదేమో కదా! అనంటే ఏం చెప్తారు? లేదండి. ఇప్పుడు మీరు నన్ను రీల్స్‌లో చూసారు. హ్మ్. నేను చాలా బోల్డ్‌గా చేసినవున్నాయి. ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఇచ్చినవున్నాయి. హ్మ్. ఇప్పుడు మీరు నాతో మాట్లాడారు. హ్మ్. ఇప్పుడు అడుగుతారా నన్ను? ఇదెందుకులే. లేదు లేదు. ఆ! అది బేసికల్‌గా ఎవరైనా తెలుసుకోవాల్సిందేంటంటే, హ్మ్. యాక్టింగ్ వేరు, రియల్ లైఫ్ వేరు. యాహ్! 2 చాలా డిఫరెంట్. హ్మ్. అది యాక్టింగ్ వరకు చేస్తేనే బెస్ట్. హ్మ్. యాక్టింగ్ ఆ అమ్మాయి అలా చేస్తుంది గదా! రియల్ లైఫ్‌లో అలా చేస్తుంది. అలా ఏమి ఉండదు. హ్మ్. అది నేనిచ్చిన చనువు బట్టి ఉంటుంది. కొంతమంది అమ్మాయిల్ని చూసా నేను హ్మ్. హాస్టల్‌లో అవును. ఎవరైతే అవును. ఉంటారో. అవును. వాళ్ళు చాలా చాలా తిరుగుతారు. చాలా హ్మ్. చాలా కేసెస్ ఒస్తాయి. హ్మ్. మోసం చేశాడు నన్ను, ఇలా జరిగింది, అలా జరిగింది అనేసి వాళ్ళు వీడియో కాల్ అన్నీ చూపిస్తారు. మళ్ళీ హ్మ్. ఇలా వాడు నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి నా దగ్గరకొచ్చి చెప్పినవి కొన్ని ఉన్నాయి. హ్మ్. తీరా సరే అని చెప్పేసి ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దని నేను చెప్తాను గదా! వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ చూస్తే చాలా పద్ధతిగా ఉంటారు. ఆ! ఆ! నేను చెప్తాను "ఏంటి ఇలా పెట్టావు నువ్వు పోస్ట్" అనంటే, "మా ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు. నేను హాస్టల్‌లో ఉంటున్నాను గదా! నేను పద్ధతిగా ఉండాలని తెలియాలి కదా అక్క. అందుకే నేనిలా ఉన్నాను. నువ్వు గూడా అలానే ట్రై చెయ్యి అక్క. నీకు తెలీదు. హ్మ్. పద్ధతిగానే చూపించుకోవాలి. మనం ఎన్ని చేసినా గానీ, హ్మ్. మనం మటుకు పద్ధతిగానే పద్ధతిగానే చూపించాలి" ఉండాలి. అని అంటారు. సో, అది బేసికల్‌గా బిహేవియర్. హ్మ్. బిహేవియర్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే. నా వరకు నేను షూట్ చేసుకున్న నా దారి నేనెళ్ళిపోయాననుకో హ్మ్. ఎవరేం మాట్లాడరు. హ్మ్. అది కాకుండా "సార్, హ్మ్. అది కాదు సార్. ఈరోజు ఏంటి ప్లాన్స్ ఇంతకి?" అని నేను మాట్లాడాననుకో, కొంచెం ఏమాత్రం చనువిచ్చినా గూడా ఆబ్వియస్‌గా అనుకుంటారు. అవును. ఇంత మాట్లాడిన అమ్మాయి అంత దాకా రాదా అని జెప్పి. ఎందుకా మాట్లాడడం? హ్మ్. ఎక్కడికక్కడ కట్ జేసుకొని వచ్చేస్తే బెస్ట్ అని అనుకుంటా హ్మ్. నేనైతే. సో ఇంతమంది అమ్మాయిలని చూసావు. నువ్వు చాలా వీడియో కాల్‌లో చూసానంటారు. చాలా చాలా చూసావు. సో వాట్ ఈస్ అంటే ఏం చెప్తావు? ఫిజికల్ రిలేషన్ అనేది చాలా పవిత్రమైంది అని నా ఫీలింగ్. హ్మ్. అది ఎలా పడితే అలా, ఎవరితో పడితే వాళ్ళతో చేసేది కాదు హ్మ్. అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవ్రి విమెన్ అండ్ మెన్ హావ్ అ పాజిటివ్, నెగెటివ్స్ ఇన్ దేర్ బాడీ. ఎలా అయితే మనము తినేటప్పుడు డైట్ చేస్తున్నా నేను, పచ్చి కూరలు తినాలి, అవి తినాలి, ఇవి తినాలి, నా బాడీకి చాలా మంచి స్కిన్ గ్లో అవ్వాలి, హెయిర్ బావుండాలి అని ఎలా అనుకుంటారో, ఈవెన్ కూడా ఫిజికల్ రిలేషన్ గూడా అలాంటిదే. ఓకే. హ్మ్. ఒక్కసారి ఏదైనా తప్పు జరిగినా, హ్మ్. ఎవరితో అయినా రాంగ్ పర్సన్‌తో ఏదైనా జరిగినా హ్మ్. లైఫ్ సర్వనాశనం అవుతుంది. ఓకే. ఇది అదైతే ష్యూర్. గట్టిగా రాసుకోండి. హ్మ్. సో ఇప్పుడైతే మ్యారేజ్ అవ్వలేదంటున్నారు. సో మ్యారేజ్ వైపు ఎందుకు అడుగులెయ్యట్లేదు? మీకు ఇంట్లో ప్రెషర్ లేదా? ఇలాంటి విషయాలు నిజంగా పర్సనల్ విషయాలు నేను చెప్పనండి. హ్మ్. టు బీ ఫ్రాంక్. సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? నేనా? హ్మ్. మా ఇంట్లో వాళ్ళు ఏది చెప్తే ఇంట్లో వాళ్ళు చెప్తారా లవ్ చేయి, లవ్ మ్యారేజ్ చేసుకొని? హ్మ్. అది నేనింకా ఏమి ప్రెడిక్ట్ డిసైడ్ చేయను. అవ్వలేదు. ఏ ఎటువంటి విధంగాను. కెరియర్ హ్మ్. అండి. ఫస్ట్ కెరియర్ తర్వాతనే ఏదైనా. పర్సనల్ థింగ్స్, పర్సనల్ రిలేషన్స్ నేను యాక్చువల్‌గా సోషల్ మీడియాకి తీసుకురావాలనుకోవట్లేదు. హ్మ్. ఈ రోజుల్లో సెలబ్రిటీస్ డివోర్స్‌లయిపోయి, అవును. రకరకాల గొడవలయిపోయి, ఈవెన్ యూట్యూబర్స్ గూడా రీసెంట్ టైమ్స్‌లో మనం చూసాం. అవును. అంతా రచ్చ రచ్చ అయిపోతుంది. హ్మ్. సో, ఎలా అంటే సినిమాటిక్ రేంజ్‌లో వాళ్ళ పర్సనల్ విషయాలు చూపించేసి హ్మ్. నలుగురిలో, తర్వాత ఎందుకు అంత గ్రాండ్‌గా పెళ్ళిళ్ళు చేసుకొని, అంత ప్రేమ, ఐ లవ్ యూలు చెప్పుకున్నారు. అంతా ఏమైంది అనంటే, ఏమైంది? మాకు డిఫరెన్సెస్ సెట్ అవ్వలేదండి అని సింపుల్‌గా చెప్పేస్తున్నారు. అవును. సో, బెస్ట్ ఏంటి అనంటే పర్సనల్ విషయాలు హ్మ్. పబ్లిక్‌లోకి తీసుకురావడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఓకే. వద్దే వద్దు. దిష్టి తగిలి మళ్ళీ ఏమైనా అయితే లేనిపోని పెంట. ఎందుకు? అది అక్కడే ఉండని, ఇది సో ఇక్కడే ఉండని. క్లారిటీగా ఉన్నారు. లేదు లేదు. సూప్ అస్సలు సూపర్. తీసుకురానండి. సూపర్. అండ్ మీ లైఫ్‌లో బాగా పెయిన్‌ఫుల్ అనుకునే ఒక రోజు తీసేయాలనుకుంటే ఏ రోజుని తీసేస్తారు? వద్దండి అది నేను చెప్పను ప్లీజ్. నేను అది చెప్పలేను. ఉంది. ఆ! ఉంది గదా! ఆ! ఆ! ఉంది. ఉంది. సో అదే తీసేయాలనుకుంటారు అంతేనా?
చెప్పొద్దు, కానీ అది తీసేయాలనుకుంటారు. అవును. మీ డేలో ఒక రోజు ఉంది, అది తీసేయాలనుకుంటారు. దాన్ని బయటికి తీయలేండి, ఎందుకు అలా ఫేస్ పెట్టారు? లేదు లేదు, నాకు బాగా కావాల్సిన వాళ్ళు చనిపోయారు, సో అది. ఓకే, ఇప్పుడు దాన్ని కట్ చేసేద్దాం, వద్దు. వద్దు వద్దు. సరే, మీ లైఫ్ మొత్తంలో లాస్ట్ క్వశ్చన్ అనుకోండి, హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంటా? డే టు డేట్ మారిపోతూ ఉంటుందండి, నాకు అవునా? అలా ఏం ఉండదు. రీసెంట్ గా గోవాకి వెళ్ళొచ్చా, బాగా ఎంజాయ్ చేసా. గోవా పెద్ద డ్రీమ్ నాకు, అవునా? చిన్నప్పటి నుంచి గోవాకి వెళ్ళాలి అనేసి. అది చిన్నప్పటి నుండి అని అలాగ వెళ్ళబెట్టి వెళ్ళిన తర్వాత ఏం పెద్దగా లేదు కానీ ఒక రోజు మటుకు బాగా ఎంజాయ్ చేశాను. ఐ వాజ్ హ్యాపీ. సో ఓకే, బాగా షూట్ పర్పస్ వెళ్ళారా? అది ఓపెనింగ్ కి వెళ్ళానండి, ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా పిలిస్తే వెళ్ళాను. సూపర్. సో అలా అయిపోయి ఎంజాయ్మెంట్ కూడా అయిపోయింది. అంతే. సో ఫైనల్లీ నీ డ్రీమ్ ఏంటంటే ఏం చెప్తావు? ఫిలిం ఇండస్ట్రీలో మంచి నెగటివ్ క్యారెక్టర్, ఒక విలన్ గా సెటిల్ అవ్వాలని కోరిక. కరెక్ట్. చాలా మంది విలన్, అదే నెగిటివ్ క్యారెక్టర్ చేసే వాళ్ళని అడిగా నేను, ఇంటర్వ్యూ చేసా, సమ్ ఆస్క్ క్వశ్చన్స్. సో ఎందుకు నెగిటివ్ రోల్స్ వేసుకుంటానంటే యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. యాక్టింగ్ స్కోప్ చాలా అంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చేది యాక్టింగ్ కోసం, అవునవును. పిచ్చి చిన్నప్పటి నుండి ఉండేది యాక్టింగ్ పిచ్చి. అవునవును. సో యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటది, చూపించుకోవడానికి కన్సర్న్. అది ఒక్కటే కాదు, యాక్చువల్ గా నాకు చాలా మంది మీద కోపాలు ఉన్నాయి అవన్నీ నా పర్సనల్ గా. అది యాక్టింగ్ లో నేను తీసేస్తానండి, అది లేకపోతే ప్రెషర్ పెరిగిపోయేటట్టుంది నాకు. ఓకే, అది ఖచ్చితంగా యాక్టింగ్ రూపంలో అయినా బయటికి తీయాలి దాన్ని. ఓకే. సో నెగిటివ్ క్యారెక్టర్ అయితే మీరు ఎలాంటి క్యారెక్టర్ అయితే మీకు బాగా ఇష్టం? ఎలాంటి క్యారెక్టర్ అని ఏం లేదండి, అట్ ప్రెసెంట్ కొంచెం వస్తున్నాయి, లైక్ తేజ గారు సెలెక్ట్ చేశారు కొంచెం బోల్డ్ కమ్ నెగటివ్ క్యారెక్టర్. అలాంటి దానికి అంటే అందం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అందం లేకుండా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట. సో ఏదైనా నెగటివ్ చెయ్యాలి అనేసి. నాకు మిమ్మల్ని ఎందుకు కాపురోల్లో చూడాలని ఉంది. ఏంటది? పోలీస్ గెటప్. అవును, అది కూడా ఇష్టం. యాక్చువల్లీ లాయర్ గా డిబేట్ చేస్తూ లాయర్ మంచిగా, అండ్ సిఐడి ఇన్వెస్టిగేషన్ లో సీరియస్ రోల్స్ ఉంటాయి కదా, అలాగా. తర్వాత నెగటివ్ విలన్ క్యారెక్టర్స్. నాకు ఎందుకు కొంచెం ఒక అంటే కైండ్ ఆఫ్ మీ వే ఆఫ్ టాకింగ్ చూస్తుంది, వరలక్ష్మి శరత్ కుమార్ ఆవిడంటే నాకు చాలా ఇష్టం అండి. ఆవిడ, రమ్యకృష్ణ గారు యాక్చువల్గా వాళ్ళ రోల్స్ అనమాట, రమ్యకృష్ణ గారు చేసిన రోల్స్ అట్లాంటివి చాలా ఇష్టము. రీసెంట్లీ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అడిగాను, సో ఏంటి ఇలా అంటే చెప్పారు ఆవిడ కూడా, యాక్టర్, నేను యాక్టర్ గా నా పని నేను చేసుకుంటూ వెళ్తా, అది నెగిటివ్ పాజిటివ్ అని నాకేం లేదు, నాకు వచ్చిన రోల్స్ ని చిన్న రోల్ అయినా నేను దానికి న్యాయం చేస్తూ వెళ్తాను. సో ఆ టైప్ లో నాకు ఎందుకు కొంచెం అనిపించింది, బట్ ఫ్యూచర్ లో కూడా మంచి క్యారెక్టర్లు వస్తాయని అనుకుంటున్నాను. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బుట్టబొమ్మ. వెల్కమ్ అండి. సో చూసారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం, అంతవరకు సైనింగ్ ఆఫ్. మీ రాజేష్, బై బై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.